అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరిమణులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో 2024 కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, పెట్టుబడుల్లో కానీ, పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి పరుగులు పెట్టించే దానిలో కానీ ఈవేళ అనేక రకాలుగా ముందుకెళ్తున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఫ్రస్ట్రేషన్ పెరిగింది, ఫియర్ పట్టుకుంది. ఇక ఈ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేటువంటిది వారికి ఒక భయం మొదలైంది. అందుకోసమే ఈ రాష్ట్రంలో ప్రజలని మళ్ళీ వారి యొక్క ఆలోచనలు పక్కదారి పట్టించాలి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు వీటన్నిటినీ రాకుండా చూడాలి, వాళ్ళని ఏదో ఒక విధంగా భయభ్రాంతులు చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ మూడు రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎక్కడైతే అన్నారో ఆ 3 ప్రాంతాల్లోనూ వారికి ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారు. అయినా వైసీపీకి బుద్ధి రాలేదు. మళ్ళీ కొత్త రాగం మొదలుపెట్టారు, మావిగన్ అని మొదలుపెట్టారు. అసలు ఎవరైనా విన్నారా? ఈ దేశంలో అనేక రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి, కానీ ఎప్పుడు ఈ దేశంలో ఒక రాజధాని కోసం ఇంత రచ్చ, ఇంత చర్చ, 3 రాజధానులు ఈ రకమైనటువంటి ఎక్కడ జరగలేదు, జరగదు కూడా భవిష్యత్తులో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు నేనేదో కొత్తగా ఒక పొలిటికల్ వాస్కోడిగామా అనుకుంటున్నారేమో, ఈ దేశంలో ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చాను అనుకుంటున్నారేమో. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటికల్ జోకర్ అయిపోయారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈవేళ ఆ పార్టీలో ఉన్న నాయకులే ఏంటి, ఈ ఒక రాజకీయ పార్టీ అధినేత ఈ విధంగా రోజుకొక మాట, పూటకొక మాట ఈ విధంగా మాట్లాడితే మా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి వారు సగం మంది బయటికి చెప్పలేక, ఇంకొక సగం మంది ఆయన్ని సమర్థించలేక సతమతం అవుతున్నటువంటి సందర్భంలో ఈవేళ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనందరం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి చట్టసభలన్నా గౌరవం లేదు, చట్ట సభ్యులన్నా గౌరవం లేదు, చట్టాలన్నా గౌరవం లేదు. ఈవేళ శాశ్వత రాజధానిగా అమరావతిని మనం ప్రకటించుకోవటమే కాదు, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పెట్టి దాని మీద సుదీర్ఘంగా చర్చ చేసి ఆమోదింపబడి అది ఈవేళ చట్టబద్ధత వచ్చిన తరువాత కూడా నేనొస్తే ఏదో చేస్తా, అమెండ్మెంట్ తెస్తా, ఇవేమన్నా శాశ్వతమా, చట్టాలు చేస్తే అది అలాగే ఉండిపోవాలా అంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఆయన గతంలో చేసినటువంటి విధంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిలబడాలంటే ఆయన ఒక హీరో పాలిటిక్స్ చేయాలి. హీరో పాలిటిక్స్ మానేసి ఒక విలన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం, ఒక డిస్ట్రక్షన్ పాలిటిక్స్, డిమాలిషన్ పాలిటిక్స్. కాబట్టి ప్రజలు ఆయన్ని డిమాలిష్ చేశారు. ఈ రాష్ట్రానికి వైసీపీ అవసరం లేదు, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికి రాడు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా మళ్ళీ మావిగన్ని వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అదొక నినాదంగా వెళ్తారంట ప్రజల్లోకి. అంటే ఏమనుకుంటున్నారు, రాజధాని అంటే ఇదేమన్నా అక్షరాల క్రీడ, లేకపోతే ఇది రాజధాని అంటే ఒక రాజకీయ ప్రయోగశాల? ప్రజలకు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అంటే అక్కడ అన్ని రకాలుగా ప్రజలకు ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియటే కాదు, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు. ఈవేళ మన రాజధాని అమరావతి, ఆ రోజున మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత అందరి ఆమోద యోగ్యంతో ఆ రోజు అసెంబ్లీలో పెట్టినాడు. ఏం చెప్పారు? మేము దీనికి అనుకూలం అన్నారు. ఇంత కాదు, ఇంకా ఎక్కువ ఎక్స్టెంట్ కావాలని చెప్పారు. ఆ తర్వాత 3 రోజులు గడవక ముందరే 3 రాజధానులు అన్నారు. ఇది ఎక్కడా వినలేదు. ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇవాళ శాశ్వత రాజధాని అమరావతి
జగన్మోహన్ రెడ్డి శాశ్వత నివాసం బెంగళూరు ప్యాలెస్ అనేటువంటిది మాత్రం వాస్తవం. ఇది ఈ రోజే కాదు, భవిష్యత్తులో కూడా ఇది జరగబోయేది ఇదే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మార్చుకోవాలి, లేదంటే ఇవాళ వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి మమతా బెనర్జీకి ఏ గతి పట్టిందో ఆ పార్టీలో ఉన్నటువంటి వారే తిరగబడి ఆమెను ఆ పార్టీ అధ్యక్షురాలుగా పక్కన పెట్టి ఆ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఆ పార్టీ నాయకులు ఎలా ముందుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. అదే పరిస్థితి వైసీపీ కూడా రాబోతుంది అనేటువంటిది ఈరోజు మనకి కనపడుతున్నటువంటి దృశ్యం. అనేక రకాలుగా అంటే ఈ రాష్ట్రంలో చూసాం, ఒక అప్పులు ఊబిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడేవారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మీరు శ్రీకాకుళం మొదలు కడప వరకు ప్రతి జిల్లాలో పెట్టుబడుల వరద. ఇవాళ వెనుకబడిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఇక లేవు. ఆ పదం ఇక రానవసరం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వెనుకబడిన జిల్లాలు ఉండవు అనేటువంటిది వాస్తవం. ఇవాళ అవన్నీ కూడా వేగంగా పరిగెడుతున్నటువంటి జిల్లాలుగా, ఒక ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, ఇవాళ రాయలసీమ రక్షణ సీమగా కానీ, మనకున్నటువంటి స్వర్ణ ఒక గోల్డ్ మైన్స్తో సహా ఇవాళ మనకున్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అండ్ మినరల్స్ కారిడర్గా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విలువైన ఖనిజ సంపదని ఎక్స్ప్లోర్ చేసే విధంగా కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, సీ పోర్ట్స్ కానీ, ఎయిర్వేస్ కానీ, హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఇవాళ ఈ విధంగా నిన్న చూసాం. ఏదైతే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ జేఎస్డబ్ల్యూ వాళ్ళు నిన్న శంకుస్థాపన చేశారు. మనకు అనకాపల్లిలో మిట్టల్ వాళ్ళు మొదలుపెట్టారు. రైల్వే జోన్ వచ్చింది. ఈవేళ మనకు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంది. అమరావతిలో అనేక రంగాలుగా అమరావతిలో ఇవాళ ఒక క్వాంటమ్ వ్యాలీగానే కాదు, ఒక కేవలం ఇట్స్ నాట్ జస్ట్ ఏ క్యాపిటల్, ఇట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ. అమరావతిలో అన్ని రకాలుగానే ఇవాళ అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటిది కూడా ఈ మధ్య కాలంలో క్యాబినెట్లో అనౌన్స్ చేయటం జరిగింది. ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల యొక్క మనస్సుని, ఆలోచనలని పక్కదోవ పట్టించేటువంటి విధంగా ఒక కొత్త రకమైనటువంటి చర్చని తీసుకురావాలని చెప్పి పప్పులో కాలేసి ఈవేళ ఒక పెద్ద జోకర్గా మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా వారు తెలుసుకొని, మనసు మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని, వారు గతంలో చెప్పిన 3 రాజధానులకే బుద్ధి చెప్పారు, తీర్పు ఇచ్చారు. ఇంకా ఏం తీర్పు కావాలి? ఇవాళ అమరావతి ఎక్కడుంది? మావిగన్లో లేదా? ఏమన్నా పక్క రాష్ట్రంలో ఉందా? మావిగన్ అంటే ఏమంటున్నారు? విజయవాడ అభివృద్ధి చెందుతుంది, ఇవాళ గుంటూరు అభివృద్ధి చెందుతుంది. ఈ రెండిటికి మించి మచిలీపట్నం అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ మచిలీపట్నం అంటే ఒక పోర్టే కాదు, నిన్న కూడా చూసాం మనం, మనకు అండర్ సీ కేబుల్స్ కూడా మనకి మచిలీపట్నం ఒక డెస్టినేషన్, ఒక అరైవల్ పాయింట్ కింద అక్కడ వస్తుంది అని చెప్పి, అది వస్తే మనకు తెలంగాణకు కూడా డేటా సెంటర్స్కి కావాల్సినటువంటి అనుసంధానం జరుగుతుంది అని చెప్పి, ఇప్పటికే అక్కడ ఒక మిసైల్ టెస్టింగ్ యూనిట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఆల్రెడీ BEL అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అనేక రకాలుగా ఇవాళ మచిలీపట్నం అంటే అదొక గ్రోత్ ఇంజిన్. అలాగే మనం గుంటూరు, అనేక ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ వదిలేసి ఇక ఏదో ఒక పదాలతోటి ఏదో ఆటలాడితే ఇదేమి పదాల చదరంగం కాదు, ఇది ఒక రాజధాని. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఒక ఆత్మ గౌరవం అమరావతి అంటే. కాబట్టి అమరావతి మీద ఇప్పటికైనా బురద చల్లటం మానాలి, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలి. అమరావతికి మీకు ఇష్టమైతే సహకరించండి, లేదా బెంగళూరు ప్యాలెస్లో ఉండండి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోగలరు. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నారు. జెన్సీ కూడా ఈ సందర్భంగా మీకు ఒక విజ్ఞప్తి, ఈ రాష్ట్రంలో ఏదైతే మనం పెట్టుబడుల విషయంలో కానీ, డేటా సెంటర్స్ కానీ, క్వాంటమ్ వ్యాలీ కానీ, ఇన్ని పరిశ్రమలు కానీ,
ఇంత డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక డ్రోన్ సిటీ కానీ, ఒక క్లీన్ ఎనర్జీకి సంబంధించింది కానీ, మరి మొన్ననే ఫైటర్ జెట్స్ పుట్టపర్తిలో తయారు చేసేటువంటి అంశం కానీ, ఈ విధంగా ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఇట్స్ ఎ సైకిల్. ఒక దగ్గరకు ఒక పెట్టుబడి వచ్చిందంటే, ఒక పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెడతాము అని వచ్చారు అంటే అక్కడ ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, దాని నుంచి ఎకానమీ పెరుగుతుంది, అక్కడ ఒక మంచి అభివృద్ధి వస్తుంది. రేపు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం అక్షర క్రమమే కాదు, అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్ళాలి అంటే కావలసినటువంటి అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఆ విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఈరోజు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంతో ఉన్నతమైనటువంటి పరిపాలన ఇస్తూ ఉంది. కాబట్టి జెన్జీ కూడా ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళ పట్ల తిరగబడాలి, ప్రశ్నించాలి, సమయం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.